వెల్కమ్ టు ద ఫోర్ సైడ్స్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్ కార్యక్రమానికి స్వాగతం. దేశవ్యాప్తంగా ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్ అందించడానికి ఫోర్ సైడ్స్ టీవీ ప్రతినిధులు ఈరోజు మనతోటి లైవ్లో ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం మన దేశానికి సంబంధించిన ప్రధానమంత్రి మోడీ అమెరికా ఫ్రాన్స్ పర్యటనలో భాగంగానే ఈరోజు ఒక పెద్ద ఒప్పందం అమెరికాతో చేయడం జరిగింది. ఆ విషయంపై మనతోని మన ప్రతినిధులు మాట్లాడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకసారి చూసినట్టయితే తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ సుధాకర్ మనతో లైన్లో ఉన్నారు. వరంగల్ నుంచి వెళ్ళి వార్తలు విశేషాలు అందించడానికి గ్రౌండ్ రిపోర్ట్ అందించడానికి. సుధాకర్, వెల్కమ్ టు ద ఫోర్ సైడ్స్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్. అలాగే ఈరోజు హైదరాబాద్ స్పెషల్ కరెస్పాండెంట్ అయినటువంటి ప్రసన్న మనతో లైన్లో ఉన్నారు. ప్రధానంగా మోడీ పర్యటనకు సంబంధించిన విశేషాలు అందించడానికి ప్రస్తుతం దేశ వార్తలకు సంబంధించిన మనం ఒకసారి ప్రస్తావన తీసుకొచ్చి గ్రౌండ్ రిపోర్ట్ మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. మోడీ పర్యటనలో భాగంగా ఫ్రాన్స్ అమెరికా పర్యటనలో భాగంగా ఈరోజు ప్రస్తుతం ఏదైతే అమెరికాకు వెళ్ళిన మోడీ అమెరికాతోని బ్రహ్మాండమైన ఒక ఒప్పందం కలిగించినట్టుగా మన డిఫెన్స్కు సంబంధించిన స్టెల్త్ ఫైటర్ F-35ని కొనుగోలు చేయడం తెలిసింది. F-35 విమానానికి సంబంధించి ఏదైతే ఉందో ఫైటర్ జెట్ మన డిఫెన్స్కు సంబంధించిన వైమానిక విమానం కేవలం ఇంత గతంలో ఇజ్రాయిల్ అలాగే జపాన్ లాంటి కొరియా దేశం లాంటి దేశాలకు మాత్రమే సరఫరా చేసిన అమెరికా ఈరోజు భారతదేశానికి కూడా స్టెల్త్ ఫైటర్ జెట్ F-35ను సరఫరా చేయడానికి సిద్ధమైంది. కానీ ఒక్కొక్క జెట్ విమానానికి సంబంధించిన మనం దానికి సంబంధించిన రేట్లు చూస్తే మాత్రం దిమ్మ తిరిగే విషయం ఒకటి ఉన్నది. ఒక్క జెట్ ఫైటర్ ఏదైతే ఉన్నదో 698 కోట్లకు ఒక్క జెట్ మాత్రమే. ఆ జెట్ కొనుగోళ్లకు సంబంధించిన ఒప్పందం జరిగిన మొత్తం ప్రస్తావన ఏదైతే జరిగిందో జెట్ ఫైటర్ ఎలాంటి ప్రయోగిస్తుంది, దాన్ని ఎలా వాడుకోవచ్చు, దానికి సంబంధించిన అసలు ఎప్పుడు సరఫరా చేస్తుంది అనే విషయంపై మాట్లాడడానికి ఈరోజు మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న రెడీగా ఉన్నారు. ప్రసన్న, యాక్చువల్లీ అమెరికా వెళ్ళిన ఈ మోడీ ఏదైతే ఒప్పందం కుదుర్చుకున్నారో ఈ విషయంపై గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి? జమేల్, ఏదైతే మోడీ అమెరికా పర్యటన లోపల చాలా భారతదేశానికి ఉపయోగపడేటువంటి అగ్రిమెంట్ చేసుకున్నాడని చెప్పవచ్చు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా నుంచి భారతీయులను పంపిస్తున్నాడు అనేటువంటి ప్రచారము గాని, తర్వాత అక్రమ వలసదారులను ఆయనకి పంపిస్తున్నటువంటి వాటి తిప్పు కొడుతూ భారతదేశానికి అమెరికా మిత్ర దేశంగా ఉంటదని చెప్పేటువంటి ఒక చర్యగా దీన్ని భావించవచ్చు. మనము ఏదైతే F-35 యుద్ధ విమానాలు ఉన్నాయో అది ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచేటువంటి యుద్ధ విమానాలుగా చెప్పవచ్చు. మనము ఏదైతే ఇప్పుడు రష్యాకు ఫ్రెండ్లీగా ఉన్నటువంటి దేశాలకు అమెరికా ఈ F-35 విమానాలను విక్రయించబోము అని తేల్చి చెప్పేటువంటి సందర్భం లోపల భారత్ కు ఈ F-35 విమానాలు విక్రయించడం అనేది ప్రపంచంలోని దేశాలను నివరపరిచేలా చేసిందని చెప్పవచ్చు. ఇదొక మోడీ ట్రంప్ అయితే మిత్రత్వం పైన భారతదేశానికి ట్రంప్ ఇచ్చేటువంటి ఒక బహుమతిగా కూడా మనము చెప్పవచ్చు. ఏదైతే ఈ F-35 యుద్ధ విమానాలు ఉన్నాయో ఇవి స్టెల్త్ యుద్ధ విమానాలుగా చెప్పవచ్చు. ఇవి శత్రువుల యొక్క కళ్ళు కప్పేసి శత్రు స్థావరాల పైన దాడులు చేసేటువంటి అత్యాధునికమైన టెక్నాలజీ దీని సొంతంగా మనము చెప్పవచ్చు. దీనికి ఇంకోటి ఏంటంటే ఈ F-35 విమానాలు మనకు 3 వేరియంట్స్ లోపల ఇండియాకు సరఫరా చేయనున్నారు. F-35A, F-35B, F-35C అనే 3 వేరియంట్లు కూడా అమెరికా దీన్ని ఉత్పత్తి చేస్తా ఉన్నది. ఇది ఒక్కొక్క వేరియంట్ కి ఒక్కొక్క ధర కూడా ఉంది. ఇప్పుడు F-35A చూసుకుంటే మనకు $80 మిలియన్, అంటే సుమారు ఒక 700 కోట్ల రూపాయలకు F-35A. ఇది ఏంటంటే ఇది బేసిక్ మోడల్ అన్నట్టు. ఇది మనకు సాంప్రదాయంగా టేక్ ఆఫ్ కానీ లాంచింగ్ చేయడం కానీ ల్యాండింగ్ చేయడం కానీ ఇది సాంప్రదాయంగా ఉంటుంది. ఇది F-35A. F-35B వచ్చేసి ఇది 115 మిలియన్ డాలర్లు, అంటే సుమారు 1000 కోట్ల రూపాయలు ఈ యొక్క విమానం. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే దీనికి రన్వే అవసరం లేదు. ఉన్న చోటు నుంచే గాల్లోకి లేస్తుంది, మళ్ళీ వచ్చేసి అక్కడే ల్యాండింగ్ అవుతుంది. చాలా స్పెషల్ పవర్ అని చెప్పవచ్చు. ఇది ముఖ్యంగా విమాన వాహక నౌకల్లో కానివ్వండి, లేకపోతే రన్వే లేనటువంటి ప్రాంతాలు, కొండలు గుట్టలు పర్వతాలు ఉన్నటువంటి ప్రాంతాల లోపల నుంచి దీన్ని లాంచ్ చేయడానికి చాలా ఇది ఉపయోగపరంగా ఉంటుంది. అదే విధంగా
F-35C ఇది $110 మిలియన్ యొక్క ధరతోటి విక్రయించడానికి అమెరికా నిర్ణయించింది. $110 మిలియన్ అంటే సుమారు మనకు 900 కోట్ల రూపాయలకు ఒక విమానం. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ఎస్పెషల్లీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అంటే విమాన వాహక నౌకల మీద, అంటే సముద్రంలో విమాన వాహక నౌకలు ఏవైతే ఉంటాయో వాటి మీద నుంచి వీటి లాంచ్ చేసే విధంగా వీటిని తయారు చేయడం జరిగింది. ఇప్పుడు వేరే దేశాలకు వెళ్ళాలంటే ఇప్పుడు చాలా దీని మెయింటెనెన్స్ కూడా చాలా ఖరీదైంది. ఒక గంట దీనికి గాల్లో ఎగరాలంటే $35,000 దీనికి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అటువంటి సమయం లోపల విమాన వాహక నౌకల ద్వారా వేరే దేశాల సరిహద్దులోకి దగ్గరలోకి వెళ్ళి అక్కడి నుంచి ఈ F-35 విమానాలను మనకు లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ దీనికి ఇంకోటి ఏంటంటే ఇది సుమారు 6 టన్నుల నుంచి 8.1 టన్నుల అతి భారీ అయినటువంటి ఆయుధాలను తీసుకెళ్లేటువంటి సామర్థ్యము దీనికి ఉన్నది. అదే విధంగా ఏదైతే ఈ విమానం ఉందో ఇది ఎయిర్ డిఫెన్స్, శత్రువుల యొక్క ఎయిర్ డిఫెన్స్ ఏదైతే ఉందో వాళ్ళ కళ్ళు గప్పి వాటి మీద దాడి చేయడం, అంటే వారి యొక్క ఎయిర్ డిఫెన్స్ లోపల ఇది ఒక పక్షిలా కనబడుతున్నాడు వారికి. ఇది స్టెల్త్ యొక్క ముఖ్య ఉద్దేశం అదే. శత్రువులకు ఇది ఒక విమానము, యుద్ధ విమానం వస్తుంది అనే విషయం తెలియకుండా వారి మీద దాడి చేయడం అనేది ఇది దీని యొక్క ప్రత్యేకతగా చెప్పవచ్చు. అదేవిధంగా మనకు ఈ ఇండియాకు ఈ 100-110 విమానాలు ఏదైతే కొనుగోలు చేస్తా ఉన్నారో దీని వల్ల భారత డిఫెన్స్ ఫోర్స్ అనేది చాలా బలోపేతం అవుతుందనే విషయం మనము ఈ విషయంలో గమనించాల్సి ఉంటుంది. ఇదే విషయంపై ఇంకొకసారి మనం ప్రసన్న, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నో గతంలో అమెరికాతో ఒప్పందం తెలిపిన భారత ప్రభుత్వం హెచ్ఏఎల్కు ఏదైతే సరఫరా చేస్తున్నామని చెప్పారో ఇంజన్స్ ఇప్పటి వరకు సరఫరా చేయలేదు. 2022లో ఫస్ట్ ఫేజ్, 2023లో సెకండ్ ఫేజ్, 2023లో థర్డ్ ఫేజ్ ఇలాంటి చేసుకుంటూ వచ్చింది. కానీ ఇప్పటి వరకు అది ఫస్ట్ ఫేజే ఇంకా కంప్లీట్ కాలేదు. ఇంకొక విషయం ఏంటంటే ఒకవైపు అక్రమ వలసదారులు అంటూ అతి దారుణంగా భారతీయులను భారత్కు పంపించేస్తున్నది. ఒక చైనా లాంటి దేశం కానీ, కంబోడియా దేశం కానీ వారికి సంబంధించిన యుద్ధ విమానాల్లో ఎప్పుడైతే భారతదేశానికి వారి దేశాలకు సంబంధించిన అక్రమ వలసదారులను పంపించిందో ఆ విషయంలో వాళ్ళు కఠినంగా వ్యవహరించి ఆ యుద్ధ విమానాలను సైతం వాపసు చేసి తన సొంత విమానాలను కల్పించి తన దేశీయులను తన దేశాలకు రప్పించింది. కానీ భారతదేశం మాత్రం అక్రమ వలసదారులు అనుకుంటూ ఇప్పటి వరకు ఇప్పుడు థర్డ్ ఫేజ్ ఈరోజు 109 మంది అమృత్సర్కు చేరుకోబోతున్నారు. దానికి సంబంధించింది ఒకవైపు ఇంత అంటే ద్వేషపూరితంగా ఇంత దారుణానికి దడగట్టి బేడీలు కాళ్లకు చేతులు బేడీలు ఇచ్చి మనకు భారతీయులను పంపించిన సమయంలోనే అమెరికా వెళ్ళి ఈ విషయంపై మాట్లాడకుండా యుద్ధ విమానాలను సేకరించడానికి ప్రయత్నం చేస్తున్న మోడీపై మీరు ఎట్లా గ్రౌండ్ ఇప్పుడు ఇస్తారు? మీ విశ్లేషణ ఏంటి? ఏదైతే డిఫెన్స్ సంబంధించి అమెరికా ఉత్పత్తి చేస్తుందో డిమాండ్ అండ్ సప్లై, ఇక్కడ మనం గమనించాల్సిందంటే భారతదేశం స్వయంగా వీటిని ఉత్పత్తి చేసేటువంటి సామర్థ్యం లేకపోవడం అనేది ఇతర దేశాలకు, ఏదైతే అమెరికా కానివ్వండి, రష్యా కానివ్వండి, ఇజ్రాయెల్ కానీ ఈ దేశాలు ఏంటంటే స్వయంగా వారు ఆ ఆయుధాలను, విమానాలను, తర్వాత ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ను ఉత్పత్తి చేసేటువంటి సామర్థ్యం ఉండడం అనేది వారు మనకు ఈ అమ్మడం కొనుగోలు ద్వారానే వాళ్ళు డిమాండ్ సృష్టిస్తూ ఉంటారు. అమెరికా మనం చూసుకుంటే 2022లో టామ్ క్రూజ్ తోటి ఇదే విమానంతో సినిమా తీయడం జరిగింది. ఎందుకంటే ప్రపంచానికి ఈ విమానం గురించి తెలియజెప్పడానికి వారు ఒక ప్రయత్నం చేశారు. దాని ద్వారానే ప్రపంచం లోపల F-35 యుద్ధ విమానాలు అనేవి అత్యంత ప్రమాదకరమైనవి, అన్నిటికన్నా నెంబర్ 1 స్థానంలో ఉంటాయి. చైనా, రష్యా యుద్ధ విమానాల కన్నా కూడా అమెరికా దగ్గర ఉన్నటువంటి F-35 యుద్ధ విమానాలు టాప్ ప్లేస్ లో ఉంటాయని చెప్పేసి వారు ప్రపంచానికి ఒక ప్రచారం చేయడం జరిగింది. అది దాని వెనకాల ప్రపంచాలు పడతా ఉండే. ఇప్పుడు నార్వే కానీ, ఇటలీ కానీ, యూకే కానీ దేశాలు వాటి తయారు చేయడానికి కనీసము $2 ట్రిలియన్ ఖర్చు పెట్టడం జరిగింది యుద్ధ విమానాలు డెవలప్ చేయడానికి. అంటే ఎంత ఖరీదైనయో మనం ఈ గమనించవచ్చు. అదేవిధంగా అమెరికా ఏదైతే మన అక్రమ వలసదారులను నిర్దాక్షిణ్యంగా బేడీలు వేసి తర్వాత కాళ్లకు చేతులకు బేడీలు సంఖ్యలు వేసి పంపడం అనేది ఆ భారతీయులు వాటి విమర్శిస్తున్నా మోడీ మాత్రం దాని మీద ఏమీ మాట్లాడకపోవడం అనేది కొంత భారతీయులను అసహనం గురి చేస్తుందని చెప్పవచ్చు. అమెరికా వారు జయశంకర్ ఏదైతే విదేశాంగ మంత్రి ఉన్నాడో తను ఈ విషయం పైన కొద్దిగా చల్లార్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అమెరికా వాళ్ళు ఎవరిని పంపించినా ఖచ్చితంగా వారి చేతులకు
బేడీలు వేస్తారు, తర్వాత కాళ్ళకు కూడా వేసి పంపడం అనేది వాళ్ళ ఒక సాంప్రదాయం అని చెప్పేసి జయశంకర్ పార్లమెంట్ లో చెప్పడం జరిగింది. కానీ ఈ భారతీయులు మాత్రము అక్కడ ఉన్నటువంటి భారతీయులు ఎవరు కూడా అమెరికాకు అన్యాయం చేసిన వాళ్ళు కాదు, అమెరికాకు ద్రోహం చేసేవారు కాదు. అక్కడ పని చేసుకుంటూ చదువుకుంటున్న వారే ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది ఏజెంట్ల వల్ల మోసపోయి అమెరికాకు వెళ్లి స్థిరపడ్డటువంటి వారు అక్రమ వలసదారులు గుర్తించకుండా వారికి గ్రీన్ కార్డు ఇవ్వడం అంటే కొంచెం అమెరికా భారతదేశానికి మధ్య సత్సంబంధాలు బాగున్నాయని చెప్పవచ్చు. కానీ వాళ్ళని పంపించడం అనేది మోడీ వెళ్ళేసి దాని గురించి మాట్లాడకుండా, అంటే భారతీయుల యొక్క సమస్యల గురించి మాట్లాడకుండా అమెరికా తోటి బిజినెస్ చేసిందని చెప్పవచ్చు. ఇప్పుడు సుమారు మనకు 110 విమానాలు 1000 కోట్ల రూపాయలతో కొంటున్నారంటే లెక్కేయండి ఎంత అవుతుందో, ఎన్ని రూపాయలు వాళ్ళకి మనము ఇండియా తరపు నుంచి వారికి యుద్ధ విమానాలు కొనడానికి ఇస్తున్నామని మనం ఆలోచన చేయాలి. ఇది యాక్చువల్ గా బిజినెస్, అక్కడ అమెరికా చేసేది మనతో బిజినెస్ చేస్తా ఉన్నది. కానీ భారతీయుల పట్ల వారు అవలంబించే వైఖరి మాత్రం ఖచ్చితంగా తీవ్రంగా మనం ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరము ఉన్నదని చెప్పవచ్చు. జమీల్ రైట్. ప్రసన్న, ఇంకో 2 విషయాలు మీతో అడగదలుచుకున్నా. ఒకటేమో మీరు ఏదైతే అన్నారో యుద్ధ విమానాలకు సంబంధించిన విషయం, గతంలో హెచ్ఏఎల్ చాలా బ్రహ్మాండంగా చాలా ధైర్యంగా ఒక విషయం చెప్పింది. ఇంకోటి ఏంటంటే గత కొన్ని రోజుల క్రితం, కొన్ని నెలల క్రితం, ఒక 2-3 సంవత్సరాల క్రితం నుంచి వెళ్ళి మనము యుద్ధ విమానాలు మిజైల్స్లను ఇజ్రాయిల్ను సరఫరా చేస్తున్నాం. వీఆర్ ప్రౌడ్ టు సే దట్ వీఆర్ ఏబుల్ టు మేక్ అండ్ మ్యానుఫ్యాక్చర్ the defense aircrafts, missiles in our own country. We are also exporting the defense machinery to the other countries also. ఇంకొక విషయం ఏంటంటే, ఒక విషయం దీంట్లో ఇప్పుడు ప్రస్తుతం F-35 విమానాలు ఏదైతే ఉందో మనం అమెరికా నుంచి వెళ్ళి కొనుగోలు చేస్తున్నాం. కానీ ఇదే విషయంపై మనం కూడా సరఫరా చేసే స్థితిలో మనం ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతం. భారతదేశం దీంట్లో గర్వపడేలా ఇంతకుముందు హెచ్ఏఎల్ ప్రకటించింది, కూడా BHEL కూడా ప్రకటించింది ఇదే విషయంలో. ఇంకొక విషయం ఏంటంటే వలసదారులకు సంబంధించిన విషయం. సెకండ్ థింగ్ ఐ వాంట్ టు ఆస్క్ యూ, వలసదారులకు సంబంధించింది ఇంత దారుణంగా మనతో వ్యవస్థను మనకు ఇలా దిగజార్చి చూస్తుండడం వల్ల అక్కడ భారత సంతతికి చెందిన వాళ్ళు ఉన్నారు. అమెరికాలో ప్రధానమైన పాత్ర పోషిస్తున్న ఐటీ నిపుణులు కేవలం మన దేశం నుంచే వచ్చారని మనం గుర్తించవచ్చు. ఇందుకోసం దీని నిదర్శనమే ఈరోజు ట్రంప్ క్యాబినెట్లో సైతం చాలామంది భారతీయులు ఉన్నారు. ఐటీ సెక్టార్లో మన వంతు, మన భారతదేశీయుల వంతు ఏదైతే ఉన్నదో, భారతదేశం సంబంధించిన సంతతి ఎవరైతే ఉన్నదో పెద్ద ప్రధానంగా పాత్ర పోషిస్తున్న దానికి ఎలాంటి సందేహం లేదు. ఇంకొక విషయం, దాన్ని గర్వపరిచే విషయం ఏమిటంటే దే ఆర్ ఫ్రమ్ సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఈ విషయంలో భారత్కు సంబంధించిన ఇంత నిర్లక్ష్య వైఖరి ఎందుకు వేస్తున్నదని మీరు చెప్తున్నారు. మీరు ఎట్లా విశ్లేషిస్తారు దీని విషయంపై? ఏదైతే అమెరికా లోపల ఐటీ రంగం కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, మెజార్టీ వచ్చేసి వారి నిపుణులు మొత్తం కూడా భారతదేశం నుంచే ఉన్నారు. ఇది మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని కంపెనీలకు సిఇఓలు కూడా భారతదేశం నుంచి ఉన్నటువంటి నిపుణులు ఉండడం అనేది గర్వించదగ్గ విషయం అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి రాజకీయాలకు అనుగుణంగా ఏదైతే ట్రంప్ లోకల్ ఫీలింగ్ తోటి తను గెలవడం జరిగిందని చెప్పవచ్చు. ఎవరైతే అక్రమ వలసదారులు ఉన్నారో వారందరినీ, ఏ దేశస్తులైనా కానీ నిర్దాక్షిణ్యంగా మేము వెనక్కి పంపించేస్తామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇవ్వడము, దాంతో ట్రంప్ గెలవడానికి ఆ మార్గం సుగమమైందని చెప్పవచ్చు. అయితే ఆ హామీ నిలబెట్టుకోవడానికి దాంట్లో అన్ని దేశస్తులు ఉన్నారు, భారతదేశంతో పాటు ఇతర దేశస్తులు ఉన్నారు. కానీ భారతీయులు అనేది అమెరికాకు మిత్ర దేశంగా ఉన్నది. అమెరికా తోటి మంచి సత్సంబంధాలు ఉన్నప్పుడు వారికి ఎవరైతే గ్రీన్ కార్డ్ కోసం అప్లై చేసుకున్నారో 10 సంవత్సరాలు నిండని వారికి అవకాశం కల్పించాల్సిన ఉండే. కానీ అదేమి కల్పించకుండా వారందరినీ కూడా నిర్దాక్షిణ్యంగా పంపడం అనేది ఖచ్చితంగా అది తప్పుడు సంకేతంగా చెప్పవచ్చు. ఇంకో విషయం ఏంటంటే అమెరికా అయితే హల్కు ఇంజన్స్ సప్లై చేస్తామని చెప్పారో అది నిధుల కొరత వల్ల వారికి చెల్లించాల్సిన డబ్బులు సకాలంలో చెల్లించకపోవడం వల్ల అవి ఇంజన్స్ అనేటి అమెరికా వాళ్ళు చాలా కఠినంగా ఉంటారు. నిధుల విషయం లోపల వారికి ఏ సమయంలో చెల్లించాల్సిన ఆ సమయంలో చెల్లించకపోతే ఖచ్చితంగా వారి యొక్క అగ్రిమెంట్ ను కూడా బ్రేక్ చేసే అవకాశము ఉండదని చెప్పవచ్చు. ఏదైతే మనకు ఇండియా లోపల అణ్వాయుధాలు ఇజ్రాయెల్ కానివ్వండి, తర్వాత రష్యా కానివ్వండి, ఏదైతే మనం ఇండియా కొనుక్కున్న తర్వాత వాటిని ఇండియాలోనే తయారు చేసేటువంటి అగ్రిమెంట్ చేసుకొని కొనడం జరుగుతుంది.
ఏ ఇంజన్స్ అయినా కానివ్వండి, అణ్వాయుధాలైనా కానివ్వండి, ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ అయినా, ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్స్ అయినా, లేకపోతే వాటర్ టు సర్ఫేస్ మిసైల్స్ అయినా ఏదైనా కానీ అవి ఇండియాలో తయారు చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్న తర్వాతనే వాటితోటి కొనడం జరుగుతుంది. కానీ ఇక్కడ F-35 సంబంధించి ఏదైతే ఉందో అక్కడ మనం చూసుకుంటే ఒక హెల్మెట్ వచ్చి, ఒక పైలట్ హెల్మెట్ వచ్చేసి $4 లక్షల, అంటే సుమారు 100 కోట్ల రూపాయల దాకా వెళ్ళిపోతుంది. అంటే ఇటువంటి ఇంత కాస్ట్లీ అయినటువంటి F-35 యుద్ధ విమానాలు కొన్నప్పుడు వాటి ఫ్యూచర్ మ్యానుఫ్యాక్చర్ ఇండియాలో చేసే విధంగా గనక అగ్రిమెంట్ చేసుకుంటే దానికి పెట్టిన డబ్బులకు న్యాయం జరుగుతుంది. రేపు మళ్ళీ ఫ్యూచర్ లో మళ్ళీ యుద్ధ విమానాలు కావాల్సినప్పుడు, అప్గ్రేడేషన్ కావాల్సినప్పుడు వాటిని మళ్ళీ అమెరికా వాళ్ళు అత్యధిక రేటు మనము ఇప్పుడు కొనుక్కున్న తర్వాత మన అవసరం ఉంటుంది కాబట్టి మెయింటెనెన్స్ కానివ్వండి, తర్వాత వారి యొక్క టెక్నీషియన్స్ కానివ్వండి అత్యధిక రేటుకు చెల్లించి మనము దాన్ని మెయింటైన్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఏదైతే మోడీ ప్రభుత్వం ఉందో వీరు ఈ రకంగా ఆలోచన చేయాలి. F-35 యుద్ధ విమానాలను ఫ్యూచర్ లో ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసే విధంగా అమెరికా సహాయం చేయాలి, టెక్నికల్ గా సహాయం చేయాలనే అగ్రిమెంట్ కనుక చేసుకుంటే ఇన్ని పెట్టిన డబ్బులు అన్ని కూడా డబ్బులన్నీ కూడా ఎవరి ప్రజల డబ్బులు, లక్షల కోట్ల రూపాయలు డిఫెన్స్ కోసం పెడుతున్నప్పుడు ఆ డబ్బులను సక్రమంగా ఉపయోగించుకోవాలి. భవిష్యత్తులో ఇంకా అవి మనకు ఉపయోగపడాలి, కానీ అవి మనకు ఫ్యూచర్ లో ఒక గుదిబండ లెక్క మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత మోడీ ప్రభుత్వం మీద ఉన్నదని చెప్పవచ్చు. జమీల్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసన్న. BDL, HAL, DRDA లాంటి సంస్థలు, BHL లాంటి సంస్థలు యుద్ధ విమానాలు సైతం మన దగ్గర తయారు చేసే విధంగా ఉన్నాయని, మనం సామర్థ్యం ఉన్నదని ఇంతకుముందు కూడా గతంలో చెప్పారు. ప్రస్తుతం మనం ఏదైతే మనం ప్రసన్న అందించారో ఆ సమాచారానికి సంబంధించి మనం చూస్తే ఏ యుద్ధ విమానాలు అయితే కొనుక్కుంటున్నామో దాని మెయింటెనెన్స్ సంబంధించి తర్వాత అప్గ్రేడేషన్ కానీ మనం కోట్ల రూపాయలు మళ్ళొకసారి చెల్లించవలసి వస్తుందని చెప్పొచ్చు. కానీ మనం ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో BDL, HAL, BHEL అలాగే DRDO ఎవరైతే డిఫెన్స్కు సంబంధించిన మన ఆధునిక విమానాలు తయారు చేసే కేంద్రాలు ఉన్నాయో దాని మీద దృష్టి సారించవలసిన అవసరం కూడా ఉన్నదని చెప్పుకుంటూ మనం ఒకసారి సుధాకర్ దగ్గర వెళ్దాం. సుధాకర్, వెల్కమ్ టు ద 4 Sides TV. నిన్న ఏదైతే రేవంత్ రెడ్డి గాంధీ భవన్లో